వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. భార్యాభర్తలు పూర్వం ప్రతి ఒక్కరు వాళ్ళు చూస్తే వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళు నిజంగా ఆది దంపతులు. లేదంటే ఒక సతీ సావిత్రి, లేదంటే అది పతివ్రతలు. ఇలా కథలు అన్నీ నేర్చుకొని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఒకళ్ళొకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో గొడవ పడకూడదు. కుటుంబ పరువు తీయకూడదు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. పరువు, ప్రతిష్ట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా భావించుకుని ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా ఒకళ్ళకి చెప్పకుండా ఆ భార్యాభర్తలు పూర్తి జీవితకాలం ఉండేవారండి. అటువంటిది ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా గొడవ ఇద్దరు ఉద్యోగస్తులవుతున్నారు. భార్యాభర్తలు ఎక్కువగా గొడవలు పడుతున్నారండి. ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానం పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. పూర్వం అంటే పెళ్ళైన మొదట్లో భర్త వచ్చినప్పుడు ఈ భార్య ఏం చేసేది చక్కగా అన్నం కూర వడ్డించడం, దగ్గరుండి వడ్డించడం, అన్నీ మాట్లాడడం, ఏం జరిగింది మాట్లాడి చేసేదనుకోండి. ఇప్పుడు రాగానే ఏమవుతుంది, అతను వచ్చినా సరే జాబ్ నుంచో లేదంటే ఒక వర్క్ బయట నుంచో వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ మంచం మీద కూర్చొని సెల్ ఫోన్ చూసుకోవడం, సెల్‌తో గడపటం, అతను లెక్క చేయకపోవటం, దాంతో అతనికి అనుమానం వస్తుంది. ఏంటి ఎవరితోనో మాట్లాడుతుందా ఏమిటి? ఇదివరకు ఇంత ప్రేమ చూపించేదని. అలాగే భార్య ఏం చేస్తుంది? ఈ భర్త మీద అనుమానం. ఎందువలన? ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు చూసినా సెల్ ఫోను ఎంగేజ్‌లో ఉంటదండి. ఎవరితోనో వేరే కాల్‌లో ఉన్నారు. గంటలు గంటలు మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుందండి ఆళ్ళకి. ఏం చేస్తున్నారు ఈళ్ళు భార్యాభర్తలు? పోలీస్‌ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకొచ్చిన కంప్లెయింట్స్ భార్యాభర్తలు ఇచ్చిన కంప్లెయింట్స్ ఎక్కువగా భర్త మీద గాని, భార్య మీద ఏమంటే ఇదేదో స్పై యాప్‌లు పెట్టేసారు నా సెల్ ఫోన్‌లో నాకు తెలియకుండా. మొత్తం వీళ్ళు రుజువులతో సహా భర్త ఏం చేశాడు, లేదంటే భార్య ఏం చేసింది అని ఈ పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం ఎక్కువైందటండి. ఏంటి ఎలా కనిపెట్టావురా బాబు అంటే ఏం చెప్తున్నాడు, భార్య సెల్ ఫోన్‌లో ఒక యాప్ పెట్టాడు స్పై యాప్. భర్త సెల్ ఫోన్‌లో ఒక స్పై యాప్. ఒక గూఢచారి సంబంధించిన ఒక యాప్ పెట్టడం, ఇతను ఎక్కడికెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు రికార్డ్ చేయడం, అతని మూవ్‌మెంట్స్, అది ఒక భార్య అయితే ఎవరితో మాట్లాడుతుంది, ఎన్ని అవర్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారండి. రికార్డ్ చేసేసి ఇక గొడవలు పడడం. ఇక అన్యోన్యం అనే మాట మర్చిపోయి కొట్టుకోవడం, తన్నుకోవటం, విడిపోతున్నారన్నమాట. ఇటువంటి స్పై కెమెరాలు తర్వాతంటే వాళ్ళు ఏంటసల ముఖ్యంగా వాళ్ళు ఒకరికొకళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ అండి. ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళకొకళ్ళు యాక్సెప్ట్ చేయడం. అవతల వాళ్ళు ఏదన్నా చెప్తున్నారనుకోండి వినకపోవడం. ఫస్ట్ ఏంటి వినరంటే. వినటం లేదంతే. నా భార్య ఏం చెప్తుంది, లేకపోతే నా భర్త ఏం చెప్తున్నాడు, ఆయనేం చెప్తున్నాడు మంచిదో కాదో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండాలంటే ఉపయోగించే టెక్నిక్ ఏంటంటే, ఎవరో ఒకళ్ళు ఏం మాట్లాడినా ఫస్టు ఒక హౌస్ ఉందండి ఇది. హౌస్ కొనుక్కోవాలనుకున్నారు. హౌస్ కొనుక్కోవాలనుకుంటే భర్త ఏమన్నాడు, పై ఫ్లోర్‌లో కొనుక్కుందాము అన్నాడు. భార్య ఏమంటది, లేదు లేదు పై వెళ్ళే కొద్దికి పై అంతస్తులు వెళ్ళే కొద్దిగా రేట్ ఎక్కువుంది. కొద్దిగా అదే స్పేస్ కదా! కొద్దిగా కింద అంతస్తులో కొనుక్కుందామని. చూడు అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? కారణం చెప్పాలి కదా! ఎందుకు అతను పై అంతస్తులు ఎందుకు కోరుకున్నాడు? గాలి, వెలుతురు ఎక్కువుంటది. బిల్లు తక్కువొస్తది. అదే కింద ఫ్లోర్‌లో అనుకోండి. కింద ఫ్లోర్ అంటే లైట్ సరిగ్గా ఉండదు. లైట్ సరిగ్గా లేకపోయేసరికి ఏమవుతది? మనం రోజు లైట్‌లేసుకోవాలి. డే టైమ్ కూడా లైట్‌లేసుకోవాలి. దానివల్ల ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెరుగుతాయి. తలుపులన్నీ తీసేస్తే పైకి వెళ్ళే కొద్దిగా గాలి విపరీతంగా గాలేస్తుంటది. మనం చల్లగా ఉంటది. ఏసీ ఉపయోగించుకోక్కర్లేదు. అదే కింద అడుగు భాగంలో తీసుకున్నట్లయితే కింద రేట్ తక్కువని తీసుకున్నట్లయితే అక్కడ గాలి వెలుతురు సరిగ్గా ఉండదు. ఏసీలు ఆన్ చేసుకోవాల్సొస్తది. మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువొస్తది. ఇలాగా ఒకళ్ళొకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగి ఎందుకు అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంటున్నారు? ఎందుకు లేతే పైన అంటున్నారు? ఇటువంటి ఒకళ్ళొకళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒక ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇద్దరికీ కుదరట్లేదనుకోండి వాళ్ళు తెలిసిన వాళ్ళని. ఏవండీ నేను ఇలా అనుకుంటున్నాను. లేతే లాటరీ ఏసుకోవచ్చు. అట్లా సైంటిఫిక్‌గా చూసినట్లయితే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. ఏం కెపాసిటీ ఉంది? పైన కొనుక్కునే కెపాసిటీ ఉంది. కిందెందుకు కొనుక్కోవాలి? ఒకళ్ళు చెప్పింది కరెక్టే కదా అది. కారణం ఏంటి? ఎందుకలా పైన కొనుక్కోవాలనుకుంటున్నారు? అలాగే ఇవాళ బయటికెళ్ళొద్దు. లేతే ఇవాళ ఇంట్లో ఉందాము. బయట పరిస్థితి బాలేదు. లేదా బయట గొడవలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఉంది. లేతే ఇలా ఏదో చెప్పారనుకోండి. రీజన్ ఏంటి? ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు ఇవాళ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్‌కి వెళ్దాం అన్నారు.
ఒక అతను అంటాడు ఫస్ట్ వీక్‌లో చూడాలి సినిమా అంటాడు. ఒకళ్ళంట దానికి పార్ట్నర్ ఏమంటారు వద్దొద్దు ఫస్ట్ వీక్‌లో రేట్ ఎక్కువ నెక్స్ట్ వీక్‌లో చూద్దాం అని చెప్పేసి. ఒక ధనవంతులైన బాగా చూడండి ఎంత వాళ్ళు కోట్లు ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు. ఏంటని అని అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట ఇది. అంటే మధ్యవర్తి ఎవరు తెలిసినోళ్ళు ఉంటే నాకు చెప్పారన్నమాట. ఏమని? ఇతను ఒక రూ. 1,00,000 డొనేషన్ ఇద్దామని వెళ్లారంట. స్వామీజీ దగ్గరికెళ్లి రూ. 1,00,000 డొనేషన్ ఇద్దామని వెళ్లారు. రూ. 1,00,000 తీస్తుంటే ఆవిడ తీసి 10,000 చేతిలో పెట్టిందటండి. ఈయనకి సర్రమని చాలా కోపం వచ్చేసింది. ఎందువలన? నాకు 50,00,000 లాభం వచ్చింది ఒక ప్రాజెక్ట్‌లో. నేను రూ. 1,00,000 ఇవ్వాలనుకున్నాను. ఈవిడేం చేసింది? 10,000 ఇచ్చేసిందండి. అలాగా పెద్ద కుటుంబాల్లో అటువంటి గొడవలనమాట. ఎటువంటివి? నా మాట కాకుండా నేను డబ్బులు ఖర్చు పెట్టదు. ఫారిన్ ఎళ్దాము. ఫారిన్ ఎళ్ళేసరికి ఒకళ్ళ పార్ట్నర్ ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ అందరితో పాటు కాదు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఎళ్దాము. ఎక్కడ అది ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఏమైంది? అక్కడిక్కడ ఒకటే కదా! 2 అవర్సే కదా జర్నీ. 3 అవర్సే కదా! ఆ మాత్రం కూర్చోలేవా? అని చెప్పేసి ఇంకో అతను. మనకు ఆ కెపాసిటీ ఉందని ఒకళ్ళు. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు పడక ఏంటంటే విడాకులు తీసుకున్నారండి. ఈ సంస్కృతి తగ్గాలి. కాంప్రమైజ్ అవ్వాలి. భార్యాభర్తలు డామినేట్ అవ్వకూడదు. వాళ్ళేమన్నారంటే అది భర్త కంటే భార్యకి సాలరీస్ ఎక్కువొచ్చినోళ్ళున్నారు. ఒక లేడీ ఉంది. ఒక ఆవిడకైతే 50,00,000 ఈ పర్ ఇయర్ ప్యాకేజ్ అండి. నేను స్టన్ అయిపోయా. 50,00,000 ప్యాకేజ్. అంత హస్బెండ్ కావాలంటే చూడండి ఎంత కష్టం. ఇప్పుడు 50,00,000 ప్యాకేజ్ అంటే అతనికి 60,00,000 70,00,000 ప్యాకేజ్ ఉండాలి పర్ ఇయర్. ఆవిడ అంత కెపాసిటీ ఉంది. అందంగా ఉంది. మరి ఆ హస్బెండ్ దొరకాలి. ఆ వర్క్ చేసే అలవాటుండాలి. తర్వాత వాళ్ళేమంటారంటే వాళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు లేడీస్ ఉన్నారనుకోండి. అదే భావన ఉన్నటువంటి హస్బెండ్ దొరకలేదనుకోండి. నువ్వు అస్తమానం ఊరంతా తిరుగుతున్నావు. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అని అన్నారనుకోండి. అనుమానం ఎక్కువ పెరుగుతుంది. అందువలన అనుమానాలు ఈ పెనుభూతమై పెద్ద పెద్ద విడాకులయిపోవడం, ఒకళ్ళొకళ్ళు చంపేసుకోవడం లాంటిది గొ గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తన్నుకోవడం ఇవన్నీ తగ్గాలంటే వినటం నేర్చుకోవాలండి ఇది. కాంప్రమైజ్. ఇది మన పిల్లల గురించి పిల్లలు కొంతమంది ఈ మధ్యన ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా అదే. డింక్ అని ఉంటుందండి. అంటే డ్యూయల్ ఇన్‌కమ్ నో కిడ్స్. వాళ్ళేమంటారంటే ఇద్దరూ సంపాదించుకుందాం, ఇద్దరూ హాయిగా ఉందాం, పిల్లలొద్దు. ఇటువంటి సంస్కృతి నుంచి మనం పిల్లల్ని బయటికి తీసుకురావాలండి. పిల్లలుంటే కలిగే ఆనందం వేరండి. చక్కగా వాళ్ళు పెరిగే కొద్దికి రూ. 1,00,00,000 ఇచ్చినా రాని ఆనందం ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు చేసే చర్యలకి వాళ్ళు ఆడుకునేది, మాట్లాడేది ఎంతో సంతోషం కలుగుతదండి. మనలో ఎంతో ఉత్సాహం వస్తదండి అది. అది మనకొక ఇన్‌స్పిరేషన్ అన్నమాట ఇది. ఆ డబ్బులతో రాదు. సినిమాలతో ద్వారా రాదు. ఆ పుట్టిన పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళ అన్య మాటలు, అమ్మిష్టమా? నాన్నిష్టమా? నువ్వు ఎవరితో ఉంటావు? ఇలా సరదా సరదాగా మాట్లాడడం, వాళ్ళు మాటలు, వాళ్ళ పాటలు ఇవన్నీ వింటుంటే ఎంతో సంతోషంగా ఉంటది. పిల్లలున్నవాళ్ళు భార్యాభర్తలు కూడా విడిపోకూడదు. పిల్లల గురించన్నా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఏదన్నా అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న జెంట్స్ అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా జెంట్స్ ఏమన్నా లేడీస్ ఏం చెప్తుంటే అతనికి ఏవో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు. లేదా మద్యం అలవాటు ఉంది. ఇంటికి సరిగ్గా రాడు. నన్ను పట్టించుకోడు. నేను చెప్పింది వినడు. నేను చెప్పానంటే అది గ్యారంటీగా వినడు. అది దాంట్లోంచి బయటికి రావాలండి. నా భార్య నా గురించి మొత్తం ఆ అబ్బాయి ఏమనుకోవాలి అది భర్త మోస్ట్ లవబుల్ పర్సన్ అంటే భార్యే. ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది? నా గురించి చెప్తుంది. ఎవరో ఉంటారండి ఔట్ సైడోళ్ళు. ఆళ్ళు తాత్కాలికంగా ఏదో మాట్లాడుతుంటారు. వాళ్ళకి అది ఈవిడ చెప్తుంది భార్య కదా! తను చెప్తుంది. "నీకేమైనా అయితే చూసేది ఈ అమ్మాయి.